ఉపాధ్యాయురాలి ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి ఘటన. కాశీబుగ్గలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు జె రోహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. మెలియాపుట్టి మండలం తూముకొండ గ్రామానికి చెందిన ఆమె పలాస ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. భర్త జీవనరావు విజయనగరం జీఎస్టీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయనకు తలుపులు మూసి ఉండటంతో పాటు దుర్వాసన రావడంతో అనుమానం కలిగింది. లోపలికి వెళ్లి చూడగా రోహిణి ఊరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ సిఐ రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె 3 రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందుకెళ్తున్నా ఇంకా పలాస నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. పలాస ప్రజావాణి యూట్యూబ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. పలాస నియోజకవర్గంలో తాజా వార్తలు, ప్రజా సమస్యలు, రాజకీయాలు, విద్యా, ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ గ్రామ వార్తలను మాకు తెలపండి. మరిన్ని వివరాలకు 9908084752 ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరు. స్వతంత్ర జర్నలిజంను ప్రోత్సహించండి.